హాయ్ అండి. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్‌ని ఇంకొక వెరైటీలో నేర్చుకుందామా? చీజ్ తోటి చాలా యమ్మీగా ఉంటుంది చూసారా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! ఇలా ట్రై చేసేద్దాం వచ్చేయండి. ఈ బ్రెడ్‌ని ఇలాగ కట్ చేసుకొని మధ్యలో పీస్‌ని తీసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 3 ఎగ్స్‌ని తీసుకుందాం. 3 ఎగ్స్‌ని స్పూన్‌తో లైట్‌గా స్పూన్ తోటి బీట్ చేద్దాం. దీనిలోకి ఒక చిన్న స్పూను చిల్లీ ఫ్లేక్స్, ఇవి లేని వాళ్ళు కారమైనా తీసుకోవచ్చు. దీనిలోకి ఒక పెప్పర్ పౌడర్ చిన్న స్పూను, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. దీనిలోకి తరిగినటువంటి ఉల్లిపాయలు కొన్ని, ఇంకొన్ని, ఒక్క టమోటాని సన్నగా తరిగిన ఒక టమోటాని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసి చక్కగా బీట్ చేద్దాం. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం కాలిన తర్వాత బటర్ వేసి ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసి దీనిలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని ఇక్కడ పెడదాం. ఈ మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఇలా వేద్దామండి. యాక్చువల్గా మా పాప చేస్తుంది ఈరోజు. తన హాస్టల్ నుండి వచ్చింది. చక్కగా తనకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటుంది. అందుకని తనతోనే ప్రిపేర్ చేయిస్తున్నాను. ఎప్పుడైనా అలవాటు అయితే తను నేర్చుకోగలుగుతుంది కదా అనేసి ఇప్పుడు దీని మీద సాస్ పూసి పీస్ పక్కన పెట్టాం కదా దాని మీద చీజ్ పీస్ స్లైస్ని అలా పెట్టి దీన్ని ఫిల్ చేసేయాలి. రెండో దానికి కూడా సేమ్ అలాగే సాస్ని పూసి చీజ్ని పెట్టి ఇలా పెట్టేయడం అనమాట. ఇలా కవర్ చేసిన తర్వాత ఎగ్ బ్యాటర్ని పైనుండి కొంచెం పోద్దాం. ఇలా పోసుకుంటే చక్కగా వస్తుంది. పాప ఫస్ట్ టైం చేయడం కదా, చూసారా ఎలా అంటే అలా చేస్తుంది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కొంచెం నూనె అలా పోసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేద్దాం రెండో వైపుకి. పైన ఓన్లీ బ్రెడ్ పీసే కనిపిస్తున్న ప్లేస్లో ఆ ఎగ్ బ్యాటర్ని కొంచెం వేద్దాం. ఎందుకంటే మనకి చక్కగా అంత ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉండాలంటే టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలాంటి వెరైటీస్ తప్పనిసరిగా ట్రై చేయండి. ఈజీనే కదా, ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు. బయట పెద్దగా దొరకని పదార్థాలు ఏం కాదు కదా. చక్కగా ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఏమీ లేకుండానే తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.